చెప్పండి రమగారు. అయితే ఇప్పుడు వాళ్ళకి మంచి చేయాలి అని ఒకటి నిజంగా ఉన్నా కూడా మనం నేను నా ద్వారా చేసినప్పుడు అది నాకు టెన్షన్ స్ట్రెస్ అన్నీ వస్తాయి కదమ్మా. ఇప్పుడు ఆ, అంటే అక్కడ నేను లేకుండా చేసినప్పుడు అది పని మంచిగా అవుతుంది, ప్లస్ మనకి ఇబ్బంది ఉండదు. అంటే మనకి కూడా మన కోరికను వాళ్ళకి మంచి అవగాహన చేసుకుంటే ఆ మంచి ఏదో నా ద్వారా జరిగి నాకు పేరు రావాలి. సో ఆ, నాకు ఆ, పేరు రావడానికి ఆ మంచి అన్నది ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాను. ఆ. అయితే ఆ పేరు కోసం చూసినప్పుడు పడేది స్ట్రెస్, అన్ని యాంగ్జైటీ అన్ని వస్తాయమ్మా అప్పుడు. ఇప్పుడు ఎందుకంటే పేరు రావడం మనం కోసం చేసేదే చేస్తే అదండి. మన లోపల అన్ని లోపల లోపల నుంచి అతను చూపెట్టారు, అతనికి తెలియకపోయినా. ఏంటంటే తన ఆ, ద్వారా తన పేరు రావాలి. అక్కడ వాళ్ళకి మంచి ఉమ్, జరగాలన్న దానికంటే తనకి పేరు రావాలి. ప్రజల మంచి ఆ, అన్నదాన్ని ఆయన పనిముట్టుగా వాడుకుంటున్నాడు తన పేరుకి. ఉమ్, నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మాటలతోటే కాదు ఈ పాటికి కొంత జరుగును. ఆ. ఆ యాక్టివిటీలో ఆయన సెంటర్ అవ్వాలి. అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా అర్థమైంది, రమ్మగారు? అర్థమైందమ్మా. చాలా లోపలికి చూసుకుంటే నిజంగా చేసేదంతా అదే అనిపిస్తుంది నాకు. ఆ, అంటే రోజు రెగ్యులర్ లైఫ్ లో ఎక్కడైనా ఏ పని చేసినా అదే ఉంది అన్నప్పుడు మళ్ళీ గిల్టీ వస్తుందమ్మా. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో పేరు కోసం చేస్తున్నా కదా అనే మళ్ళీ అనిపించినప్పుడు మళ్ళీ అది మన మీద మనకి గిల్ట్, ఆ అపరాధ భావం అనేది క్రియేట్ అవుతుంది కదమ్మా. దానివల్ల ఇంకా కన్ఫ్యూజన్, ఇబ్బంది అట్లా అలా అనిపిస్తుంటదమ్మా అప్పుడప్పుడు. గిల్ట్ ఏమీ ఉమ్. లేదు. అంటే ఆ నా టైం పేరు రావాలని ఆయన ఫీల్ అవుతున్నాడన్న పాయింట్ ని కా అతను చూపిస్తే అతనేం గిల్టీగా ఫీల్ అవ్వలే కదా. మన ఇప్పుడు కోరికల వెనకాల కూడానండి మనమే ముఖ్యం ఉంటాం. అలా వాళ్ళకి సాయం చేయాలి, అవునమ్మా. వీళ్ళకి వాళ్ళ మంచి కోరుకుంటున్నావా, వాళ్ళ మీద ప్రేమ ఉన్నదా? సాయం నేను చేసేసి నేను పేరు పొందాలి. మనవి చాలా కోరికలు ఇలాగే ఉంటాయి. మిగతా వాళ్ళు ఎవరు రాలేదు రెండో సెషన్. ఐడెంటిఫై అవ్వాలనే విషయం మీదే ఎక్కువ తాపత్రయం ఉంటదమ్మా అందరికి. ఐడెంటిఫై అవ్వాలనే దాని మీద ఎక్కువ తాపత్రయం చూపిస్తుంటారు అంటున్నాను. ఐడెంటిఫై నేను అవ్వడం అంటే నేను ఏంటి? తను తన అంటే పేరు రావాలి, తనకి మంచి జరగాలి, తనని గ్రేట్ అదే 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 అనుకోవాలి, ఇదే తపన. అదే తపన. అన్నిటిలోనే నేను గ్రేట్ అయిపోవాలనే విషయం మీద ఎక్కువ తాపత్రయం ఉంటది మనిషి. అందుకనే అది విడగొట్టి చూపెట్టారు ఆయన. అవునమ్మా. అలాగే ఏ క్షణంకి ఆ క్షణమే ఎప్పటికప్పుడు పాస్ట్ అంతా వదిలేస్తూ ఉంటే ఏ క్షణంకి ఆ క్షణం చనిపోవాలన్నారు. అంటే అప్పుడు మృత్యు భయం ఉండదు. ఇవన్నీ క్రోడీకరించడం, మన అనుభవాలు, మన జ్ఞాపకాలు, ఇవన్నీ నేను అనుకుంటున్నాం. అవునమ్మా. సో అర్థమైంది, ముగించినా? సరే అమ్మా. ఓకే, రమ్మగారు ముగించేస్తున్నారు.